ఓం శ్రీ మాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి స్వాగతం అండి. అవును మిత్రులారా, మీరు రోడ్డు పక్కన ఒక డబ్బు సంచిను కొనుగొనబోతున్నారు. ఇది విన్న మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కానీ ఇది 100% నిజం. ఎందుకంటే రాబోయే కొన్ని క్షణాల్లో మీ జీవితం గురించి మీరు మునుపెన్నడూ ఎవరి వద్ద వినని ఒక అత్యంత రహస్యమైనటువంటి విషయం బయటపడబోతోంది. నిజాయితీగా చెప్పాలంటే మాత్రం ఇది మిమ్మల్ని ఉత్సాహానికి మరియు ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి సంఘటన అవుతుంది. మీరు దాన్ని పూర్తిగా వినేంత వరకు మీ మనసుకు శాంతి లభించదు. కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా నేరుగా విషయానికి వద్దాం. రాబోయే రోజుల్లో మీ రోజువారీ రహదారి ప్రయాణానికి నేరుగా సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీకు ఖచ్చితంగా జరుగుతుంది. అవునండి, మీరు సరిగ్గానే విన్నారు. మీరు ప్రతిరోజు ప్రయాణించే అదే రహదారి మరియు ఈ సంఘటనలో డబ్బు అనే పదం పదే పదే మీ జీవితంలో మారుమోగుతుంది. కానీ ఈ డబ్బు మీకు దొరికే విధానం మరియు అది మీకు కనిపించే రూపం చాలా విశిష్టంగా మరియు పూర్తిగా ఊహించని విధంగా ఉంటుంది. దీనిని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కానీ నేను దాని గురించి వివరంగా చెప్పడానికి ముందు మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం యాదృచ్ఛిక సంకేతం మాత్రమే కాదు. ఇది మీ గ్రహాల మహాసంచారంలో ఒక అతిపెద్ద భావం. మరియు ఈ గ్రహాల మార్పు వెనుక ఉన్నటువంటి అసలు కారణాన్ని నేను ఈ వీడియోలో ముందు వివరంగా వివరిస్తాను. భాగం 2, ప్రస్తుత పరిస్థితి మరియు గందరగోళం నుండి విముక్తి. మీ జీవితంలో ప్రస్తుతం తలెత్తుతున్న తీవ్ర అల్లకల్లోలం మరియు మానసిక క్షోభను మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కొన్నిసార్లు పరిస్థితులు ఎందుకు ఇంతలా చిక్కుకుపోయాయి, నాకే ఎందుకు ఇవన్నీ కూడా అడ్డంకుల్లా ఎదురవుతున్నాయి అని మీరు తీవ్రంగా ఆశ్చర్యపోతున్నారు. కొన్నిసార్లు మీరు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా మీ శ్రమకు తగ్గ ఫలితాలు మాత్రం ఆశించిన రీతిలో దక్కడం లేదనే బాధ మాత్రం మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. మరి మీరు కూడా ఇలాంటి ప్రశ్నలనే ప్రతిరోజు మిమ్మల్ని మీరు అడుగుతూనే ఇప్పుడు మీరు సరైన వీడియోనే చూస్తున్నారు. ఈ రోజు మీ మొత్తం గందరగోళం వెనుక ఉన్నటువంటి అసలైన జాతక కారణం మరియు మీ కష్టకాలం అకస్మాత్తుగా ఎప్పుడు ఎలా పూర్తిగా మారిపోబోతుందో నేను మీకు ఇప్పుడు స్పష్టంగా చెప్పబోతున్నాను. కానీ అసలు నిజం ఇంకా ముందుంది మరియు మీరు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు పొందబోయే సమాచారం కేవలం అదృష్టానికి సంబంధించిన విషయం కాదు. ఇది మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే మహామార్గం. దీనిని విస్మరించడం వలన మీకు చాలా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి సెకండ్ వరకు చూడండి, మర్చిపోకండి. ఎందుకంటే ప్రతి భాగము ఒక్కదానికొకటి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. మీరు దీన్ని మధ్యలో ఎక్కడైనా ఆపేస్తే మీకోసం మాత్రమే ఉద్దేశించి అత్యంత ముఖ్యకరమైన రహస్యం సమాచారాన్ని మీరు శాశ్వతంగా కోల్పోతారు. మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసినట్లయితే ఇప్పుడే కామెంట్ బాక్స్లో జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే గ్రహాల శుభ ప్రభావం మొదటి నుండి తమ భక్తిని నిజాయితీగా వ్యక్తపరిచే వారికి అనుకూలంగా వెంటనే పనిచేయడం ప్రారంభిస్తుంది. భాగం 3, రహదారి సంఘటన పూర్తి చిత్రం మరియు ఆర్థిక మార్పు. హృదయంలో నిజమైన భక్తి మరియు విశ్వాసం ఉన్నప్పుడు ప్రతికూల గ్రహాలు కూడా తమ క్రూరమైన మార్గాన్ని మార్చుకొని శుభ ఫలితాలను ఇస్తాయని మన ధర్మ గ్రంథాలలో స్పష్టంగా రాయబడింది. మరియు నేను దీన్ని ఎలాంటి కారణం లేకుండా చెప్పడం లేదు. ఇప్పుడు నేను వీడియో ప్రారంభంలో చెప్పినటువంటి ఆ ముఖ్య సంఘటన గురించి వివరంగా మాట్లాడుతాను. రాశిలో పుట్టిన వారికి రాబోయే సంఘటన ఏ రోజులోనైనా ఏ సాధారణమైన సమయంలోనైనా జరగవచ్చు. కానీ దాని నిజమైన ఆర్థిక ప్రభావం మరియు అనుభవం సాధ్య సమయం తర్వాత మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు రోడ్డుపై నడుస్తున్నప్పుడు లేదా ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మీ దృష్టిని బలంగా ఆకర్షించే ఒక వింత వస్తువును మీరు అకస్మాత్తుగా రోడ్డు పక్కన చూస్తారు. ప్రారంభంలో ఇది ఏదో ఒక సాధారణ వస్తువు లేదా సాధారణ బ్యాగ్ అని మీరు భావిస్తారు. కానీ మీరు దాని దగ్గరికి వెళ్తున్న కొద్దీ అది సాధారణ వస్తువు కాదని, అదృష్టాన్ని మార్చేందుకు వచ్చినటువంటి మహానిధి అని మీకు వెంటనే అర్థమవుతుంది. ఇక్కడ రాబోయే ఒక పెద్ద మానసిక ఆటంకం గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను ముందుకు వెళ్లే ముందు ఈ అద్భుతమైన సంఘటన కేవలం ఒంటరిగా జరగదని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ జీవితంలో ఒకే సమయంలో మరో 2 గొప్ప మార్పులను తీసుకువస్తుంది. అందులో మొదటి మార్పు మీ వృత్తి మరియు ఉద్యోగ జీవితానికి నేరుగా సంబంధించి ఉంటుంది. రెండవ మార్పు మీ అత్యంత సన్నిహితమైన కుటుంబం మరియు ప్రేమ సంబంధాలకు సంబంధించి ఉంటుంది. ఈ 3 విషయాలు లోతుగా ఒకదానికొకటి దగ్గరగా సంబంధం కలిగి ఉంటాయి. దీని గురించి నేను ఈ వీడియోలో ముందుగా వివరంగా వివరిస్తాను. మీ దృష్టిని ఆకర్షించే ఆ ధనలాభము వస్తువు సమీపించినప్పుడు మీ మనసులో మొదటి ఆలోచన ఎలా వస్తుంది? నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను దాన్ని నా చేతికి తీసుకోవాలా వద్దా? ఈ గందరగోళం ప్రశ్న మీ మనసులో కొన్ని క్షణాల పాటు ఖచ్చితంగా తీవ్రంగా ఉద్రవిస్తుంది. మరియు ఇక్కడి నుంచే మీ అసలైన ధర్మ సంకట పరీక్ష ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఈ మొత్తం సంఘటనలో కేవలం డబ్బును పొందడం మాత్రమే ముఖ్యం కాదు. దానికి బదులుగా ఆ కీలక క్షణాల్లో మీరు తీసుకునే తెలివైన నిర్ణయం మీకు రాబోయే మొత్తం ఆర్థిక పరిస్థితిని క్షణాల్లో పూర్తిగా మార్చివేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ఇలాంటి సంఘటన అకస్మాత్తుగా ఈ మొదటి ప్రతిస్పందన ఆనందం, ఆశ్చర్యం మరియు భయంతో కూడుకొని ఉంటుంది.
ఏమిటి అంటే చాలా మంది ఈ పరిస్థితుల్లో తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఆ క్షణం చాలా అకస్మాత్తుగా ఉంటుంది కాబట్టి తాత్కాలిక ఆలోచన పనిచేయదు. అందువల్లే మీరు ఈ వీడియోను జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. ద్వారా ఆ అదృష్ట క్షణం మీ ముందుకు వచ్చినప్పుడు మీరు దానిని స్వీకరించడానికి మానసికంగా సిద్ధంగా ఉంటారు. భాగం 4 శనిదేవుని మహాకృప మరియు క్రమఫలం. మీరు ఇప్పటి వరకు మన జీవితంలో ఈ రహస్యం అర్థం చేసుకుని ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్, ఎందుకంటే మీ యొక్క లైక్ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. సమాచారం అనేది ప్రజలకు ఉపయోగకరంగా ఉందని తెలియజేస్తుంది మరియు ఈ రాశి వారికి చెందిన ఇతర బంధువులకు కూడా చేరుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మీ రాశికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన సమాచారాన్ని క్రమం తప్పకుండా పొందడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సంఘటన వెనుక ఉన్న గ్రహాల సంచారాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కారణాలు అర్థం చేసుకోవడం కేవలం లభించే ఫలితాలపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల ఈ గొప్ప అవకాశం మీ యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందలేము. మీ రాశిని సాక్షాత్తు నాన్యదేవుడైన శనిదేవుడే ఫలిస్తాడు మరియు ప్రస్తుత గ్రహాల స్థానాలు మీ జాతకంలో అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన విశిష్ట కలయికను సృష్టిస్తున్నాయి. ముందుగా ఈ సంఘటన యొక్క భావోద్వేగం కోణాలను మీరు అర్థం చేసుకోవాలి. ఈ గొప్ప క్షణం మీ జీవితంలో ప్రవేశించడానికి ముందే మీరు దాని యొక్క కొన్ని దైవిక సంకేతాలు మీ శరీరం మరియు మనసులో అనుభవించడం ప్రారంభిస్తారు. మీరు అదే ధనలాభ కళను పదే పదే చూడడం ప్రారంభిస్తారు. మీరు తెల్లవారుజాము సమయంలో అకస్మాత్తుగా ఆందోళన లేదా విచిత్రమైనటువంటి దైవిక నిద్రను అనుభవిస్తారు. లేదా ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా మీ మనసులో ఒక విధమైనటువంటి సానుకూల ఆరాటం కలుగుతుంది. ఈ సంకేతాలన్నీ కూడా వాస్తవానికి రాబోయే అదృష్టం పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి ప్రకృతి ఇచ్చే సూచనలు. తద్వారా అసలు సంఘటన జరిగినప్పుడు మీరు పూర్తిగా అప్రమత్తంగా ఉండి సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మీరు బహుశా ఏ జాతక వీడియోలనైనా విని అత్యంత రహస్యమైన విషయం ఇక్కడ ఉంది. సంఘటన కేవలం రోడ్డుపై దొరికే డబ్బు గురించి మాత్రమే కాదు, ఇది మీ లోతైన పూర్వజన్మ అంశాన్ని కలిగి ఉంది. మీరు గతంలో చేసిన కొన్ని అద్భుతమైన మరియు మంచి పుణ్య ఫలితాలు ఇప్పుడు మీకు ఈ ధన రూపంలో మీ ముందుకు వస్తాయి. కాబట్టి ఈ మొత్తం అనుభవాన్ని కేవలం సాధారణంగా సంఘటనగా తెలియక తీసుకోకండి. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకునే విధంగా మీ భవిష్యత్తు తలరాత మొత్తం ఆర్థిక మార్గాన్ని శాశ్వతంగా నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ గొప్ప అవకాశం మీరు కఠిన శ్రమ ఫలితంగా వచ్చినప్పుడు మీరు దాన్ని తెలివిగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉంటారు. భాగం 5 ఉద్యోగం, వ్యాపారం మరియు వృత్తి జీవితంలో గొప్ప మలుపు. మీరు ఆ ధనలాభ వస్తువును మీ చేతిలోకి తీసుకున్నప్పుడు వెంటనే మీకు కలిగే మొదటి అనుభవం కేవలం ఆనందం మాత్రమే కాదు, ఒక పెద్ద బాధ్యతాయుతమైన భావన. ఇక్కడ మీ నిజమైన అర్హత పరీక్ష ప్రారంభం అవుతుంది. ఎందుకంటే దీని తరువాత మీ కుటుంబం ఆర్థిక భద్రత ప్రభావితం చేసే ఒక పెద్ద నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మరియు నేను వీడియో ప్రారంభంలో చెప్పిన రెండవ గొప్ప మార్పు అయిన వృత్తి జీవితంలో ఉన్నతి ఇక్కడ కార్యరూపం దాలుస్తుంది. మీరు ఇటీవల మీ పని స్థలంలో లేదా వ్యాపారంలో ఎవరికైనా చిన్న విషయాన్ని దాచిపెట్టారా? వాస్తవానికి అది భవిష్యత్తులో గంభీరమైనటువంటి నకారాత్మక కోణానికి సత్కరించుకుంటుంది. ఇప్పుడు మీ వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రహదారి సంఘటనలో పాటు ఈ ఉద్యోగం మరియు వ్యాపారంలో ఒక అద్భుతమైనటువంటి గొప్ప మలుపు జరుగుతుంది. మరియు అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ వృత్తిపరమైన మలుపు కూడా రహదారి సంఘటన జరిగే అదే సమయంలో జరుగుతుంది. మీరు అకస్మాత్తుగా మీ పాత ప్రాజెక్టులకు సంబంధించి అత్యంత లాభస్థాయికమైనటువంటి సూచనలు పొందుకుంటారు. మీ పని మీద మీకు ఏనాడు ఊహించని విధంగా ఉన్నత అధికారుల నుండి లేదా ప్రదేశం నుండి అధికారమైనటువంటి ప్రశంసలు మరియు ప్రమోషన్లు తెచ్చిపెడుతుంది. మీ వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య రెట్టింపు అవుతుంది మరియు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ మార్పుకు సహనం మరియు శ్రద్ధ మాత్రమే ముఖ్యమైనవి. భాగం 6 సన్నిహిత వర్గంలోని రహస్య శత్రువుల్ని గుర్తించడం మరియు ప్రేమ జీవితంలో మలుపు. ఈ పూర్తి వ్యవధిలో మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా చాలా చురుకుగా మారుతారు. వారు మీ పరిస్థితి మరియు ఆర్థిక స్థాయిలో వచ్చే ఈ ఆకస్మిక సంపద మార్పును చూసి తీవ్రమైన అసూయ మరియు అసౌకర్యానికి గురవుతారు. వ్యక్తి మీ సన్నిహిత మార్గంలో దాగి ఉన్న శత్రువై ఉంటాడు. మీరు రోజు మాట్లాడే వ్యక్తి కావచ్చు లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు. ఈ వ్యక్తికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఈ ఆర్థిక ప్రగతి గురించి లేదా మీకు లభించినటువంటి కొత్త అవకాశం గురించి వారు పైకి నవ్వుతారు, కానీ ఆ నవ్వు మాత్రం పూర్తిగా నకిలీది మరియు వారి కళ్ళల్లో అసూయ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తిని ఎలా గుర్తించాలి మరియు వారి కుట్ర నుండి మీ డబ్బును ఎలా రక్షించుకోవాలి అనే దాని గురించి రాబోయే ఎపిసోడ్లో నేను మీకు వివరంగా తెలియజేస్తాను. ఇప్పటి వరకు మనం ఆర్థిక లాభం, వృత్తిపరమైన మార్పు మరియు శత్రువుల గురించి మాట్లాడుకున్నాము. కానీ మీ ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు అద్భుతమైన మలుపును మనం ఇంకా తాకలేదు. నిజాయితీగా చెప్పాలంటే మాత్రం ఆ భాగం ఈ మొత్తం జాతకంలో అత్యంత భావోద్వేగం
మరియు ఆనందకరమైనటువంటి భాగం. ఇది ఈ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించే ఒక అద్భుతమైనటువంటి మలుపు తీసుకుంటుంది. ఇది మీరు చాలా ఏళ్లుగా ఎతుకుతున్న శాంతి మరియు ఓదార్పును మీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఇదంతా జరుగుతుండగానే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త సందేశం మీ మొబైల్కు వస్తుంది. ఈ సందేశం మీ పాత దూరమైనటువంటి ప్రేమ సంబంధానికి సంబంధించి కావచ్చు, లేదా మీకు చాలా కాలంగా మాట్లాడడానికి మీ సన్నిహితుల నుండి రావచ్చు. ఈ సందేశం వచ్చినప్పుడు మీ జీవితంలో బాధలన్నీ కూడా పూర్తిగా కరిగిపోతాయి. భాగం 7 సంధ్యా సమయపు మహారహస్యం మరియు శక్తివంతమైనటువంటి ముగింపు. మ్యాక్స్ ఎండింగ్. ఈ వీడియో ఇక్కడతో ముగిసిందని మీరు అనుకుంటే అది తప్పు, ఎందుకంటే అత్యంత ముఖ్యమైనటువంటి భాగం ఇప్పుడు వెల్లడి కాబోతుంది. ప్రారంభంలో నేను చెప్పిన ఆ పెద్ద దైవిక రహస్యం సంకేతం ఇప్పుడు సంధ్యా సమయంలో వ్యక్తమవుతుంది. కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది మీ జీవిత సువర్ణ యుగానికి పునాది. సూర్యుడు పూర్తిగా అస్తమించి ఆకాశం తన రంగును మార్చుకునే ఆ పవిత్రమైనటువంటి సమయం వేళ మీ మొత్తం జీవితానికి మరియు మీ ఆర్థిక స్థితికి శాశ్వతమైన కొత్త దిశనిచ్చే గొప్ప సంఘటన జరుగుతుంది. సాయంత్రం మీరు మీ రోజువారీ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మీ పనుల్లో ఒక విశిష్టమైనటువంటి దైవిక ఆలోచన కలుగుతుంది. ఆలోచన మిమ్మల్ని నేరుగా ఆ అదృష్ట ప్రదేశానికి తీసుకువెళుతుంది. మీ పాదాలు ఆ దిశగా ప్రయత్నంగా కదులుతాయి. ఇది మీలోని శక్తి మరియు ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాద ప్రేరణ అయి ఉంటుంది. ఎదుర్కొనే ఆ దృశ్యం గత కష్టానికి ముగింపు పలుకుతుంది. మీ ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు మరియు కుటుంబ కలహాలు పూర్తిగా నశించిపోతాయి. మీ జీవితంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యం మహావర్షం కురుస్తుంది. రాశివారు గుర్తుంచుకోండి, మీ కష్ట దినాలు ఇప్పుడు ముగిసిపోయాయి. శనిదేవుని కృపతో మీ జీవితంలో రాజయోగం ప్రారంభమవుతుంది. డబ్బు కొరతకు పూర్తిగా తొలగిపోతోంది. శత్రువులు నశించిపోతారు మరియు మీ కలలన్నీ కూడా ఖచ్చితంగా నిజమవుతాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి, ఇందులో ఎలాంటి సందేహము లేదు. వీడియోను లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే జై గణేష్ అని కామెంట్ చేయండి. మరియు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే ఎపిసోడ్లో మరొక గొప్ప రహస్యం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు జై శ్రీ గణేష్.